సభాయ నమః. ముఖ్య అతిథి బుద్ధప్రసాద్ గారు, ఎంఎస్క విజయ్ కుమార్ గారు, వల్లీశ్వర్ గారు, పావులూరు శ్రీనివాస్ గారు, నా మీద దయ ఉంచి నాతో పరిచయం ఉన్న చాలా మంది వ్యక్తులు నా ఎదురుగా కూర్చున్నారు. వారందరికీ చేతులెత్తి నమస్కారం. నా కుటుంబ సభ్యులు వారందరూ కూడా వచ్చారు. వారందరికీ నా హృదయపూర్వక శుభాభినందనలు. నేను నా నేపథ్యాన్ని కొంచెం చెప్పకపోతే బహుశా ఈ పుస్తకం ఎలా వచ్చింది అనేది తెలియకపోవచ్చు. కాబట్టి కొంచెం ఆ నేపథ్యాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తాను. నేను 2008 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ని. అంటే 2007 సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఐఏఎస్ సాధించాను. అంటే ఇప్పటికి 17 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది ఐఏఎస్ లో. ఐఏఎస్ కాకముందు నేను ఇండియన్ పోలీస్ సర్వీస్ ఒక 10 నెలలు పనిచేశాను. ఐపీఎస్ గా ఒక 10 నెలలు పనిచేశాను. అంతకుముందు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐలో ఆఫీసర్ గ్రేడ్ బిగా పనిచేస్తున్నాను. అంతకుముందు నేను మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ ప్రకాశం జిల్లాలోని హనుమంతునిపాడు మండలంలో కేవలం 2 రోజులు పనిచేసి ఇది నా స్థాయి కాదు అనేసి ఆ ఉద్యోగాన్ని వదిలేశాను. అంతకుముందు నేను గ్రూప్ 2 ఆఫీసర్ని. అంతకుముందు నేను బ్యాంక్ ప్రొబేషనరీ ఆఫీసర్గా నాకు ఉద్యోగం వచ్చింది. అంతకుముందు నేను ఒక బ్యాంక్ క్లర్క్ గా ఎన్నిక కాబడ్డాను. సో ఐఏఎస్ అనేది నాది 7th జాబ్. నేను ఎందుకు ఈ పుస్తకం రాశాను అనేది మీకు ఇంకో 2 నిమిషాల్లో చెప్తాను. నా నేపథ్యం ఇలా ఉంది. అంతకంటే ముందు ఈ పుస్తకానికి మీరు శ్రీలు అనే పేరు ఎందుకు పెట్టాను అనేది మండలి బుద్ధప్రసాద్ గారు, తర్వాత వల్లీశ్వర్ గారు, మన ఎంఎస్కో విజయ్ కుమార్ గారు చాలా అద్భుతంగా వివరించారు. దాని లోపుకి నేను వెళ్ళను. కానీ స్త్రీలు అనేది మా ఇంట్లో చాలా చాలా ఇంపార్టెంట్ పదం అన్నమాట. మా నాన్నగారు మా అక్కకి పేరు పెట్టుకున్నది శ్రీలు. శ్రీలు శ్రీలు అని పిలుస్తారు. ఆవిడ పేరు అద్దంకి శ్రీలత. అనుక్షణం నా అభ్యున్నతిని అభిలషించే మా అక్క శ్రీలత శ్రీలుకి నా ఈ అక్షర సుమమాలిక అంకితం. నేను మా అక్కని స్టేజ్ మీద వరకు రమ్మను కానీ స్టేజ్ ముందు వరకు వస్తే బహుశా ఆవిడ అమెరికా నుంచి ఈ పుస్తకం రిలీజ్ కోసం వచ్చారు. కాబట్టి ఐ వుడ్ రిక్వెస్ట్ హర్ టు ప్లీజ్ కమ్ బిఫోర్ ద స్టేజ్. అండ్ తను సో జస్ట్ టర్న్ దిస్ సైడ్. ఆవిడ శ్రీలు. ఆవిడ పేరు మీదే ఈ పుస్తకము మీరు శ్రీలు. థ్యాంక్ యూ. మీరు శ్రీలు అంటే నేను ఓ గొప్ప వ్యక్తిని ఎందుకు కాకూడదు? ఈ ప్రశ్న ఎప్పుడైనా మీ మదిలో మెదిలి మిమ్మల్ని కలవరపెట్టిందా? ఎవరైనా మిమ్మల్ని సంబోధించేటప్పుడు మీ పేరు ముందు శ్రీ పెట్టి పిలిస్తే మీకు ఎంత గౌరవంగా అనిపిస్తోంది? మీ పేరు ముందు శ్రీ పెట్టి పిలువబడాలని మీరు కోరుకుంటున్నారా? అయితే ఈ పుస్తకం మీకోసమే. మనలో చాలా మంది తమ శక్తిని గ్రహించకుండా మేము మట్టి ముద్దలం, పప్పు శుద్ధలం అనుకుంటూ తమని తాము కించపరుచుకుంటూ ఉంటారు. ఇలాంటి ఆత్మన్యూనతాభావం తగదు. ఎందుకంటే నిజానికి మనం నివురుగప్పిన నిప్పులం. మనలో ఫైర్ ఉంది. కాకపోతే ఆ ఫైర్ ఉందని తెలుసుకోలేకపోతున్నాం. మన మెదడు చాలా శక్తివంతమైనది. అది ఏది తలుచుకున్నా ఆ పనిని నెరవేర్చే సత్తా మనకి ఉంది. కాబట్టి మన శక్తిని మనం తెలుసుకుందాం, మన సత్తా చాటుదాం. మన పేరు ముందు శ్రీ పెట్టి పిలిపించుకుందాం. మీరు శ్రీలు, మీరు శ్రీలే. సో నివురుగప్పిన నిప్పు అంటే మనకి నుడికారం. ఈ కవర్ పేజ్ చూస్తున్నా కూడా
ఇది మనకి పూర్తి అర్థమైపోతుంది. ఇదేంటి అంటే నివురు అంటే బహుశా వాడుక భాషలో మనం బూడిద అని అంటాం. బొగ్గులో కట్టెలో బాగా కాలి కణిక మీద బూడిద కమ్ముకుంటుంది. అది ఒట్టి బూడిద అని మనం చేయబెడితే అది కాలుతుంది. మనలో ఈ నివురు గప్పిన నిప్పుని బయటికి తీసుకొచ్చి జాగృతం చేసే ప్రయత్నం నేను ఈ పుస్తకంలో చేశాను. అసలు నేను ఎందుకు రాస్తున్నాను అనే విషయాన్ని మీకు కొంచెం చెప్తాను. ఇందాక నా నేపథ్యం చెప్పాను కాబట్టి. నేను నా ఈ జీవన గమనంలో నేను 2002 సంవత్సరంలో నేను కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన తర్వాత నా ఈ జీవన గమనంలో ఎంతో మంది మంచి వ్యక్తుల సాన్నిధ్యం వల్ల ఎంతో లాభపడ్డాను. ఇప్పుడు ఎంఎస్కో విజయ్ కుమార్ గారి లాగా, మన బుద్ధప్రసాద్ గారి లాగా, పట్టాభిరామ్ గారి లాగా నాకు ఎంతో మంది నాకు ఎన్నో రకాలుగా సహాయం చేశారు. వారి సహాయ సహకారాల వల్లే నేను ఈ రోజున ఇలా ఉన్నాను. నాకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో సహాయపడిన వారు నా నుండి ఏమీ ఆశించలేదు. వారి ప్రభావం నా మీద ఎంతో ఉంది. ఈ విధంగా చూసుకుంటే నేను చాలా అదృష్టవంతుణ్ణి. వారు పెంచిన మంచిని 10 మందికి పంచాలి. మంచిని పంచడం మంచిదే. నాకు ఈ సమాజం ఎంతో ఇచ్చింది. పేరు, డబ్బు, హోదా, ఒక ఐఏఎస్ ఆఫీసర్, నా ఇందాక చెప్పినట్లు బిల్డప్ అంటూ ఒక కారు, అయితే ఒక బంగ్లా, ఒక 12 మంది పని మనుషులు, ఎప్పుడు చూసినా 2 మంది పిఏలు. ఈ సమాజం నాకు ఎంతో ఇచ్చింది. నేను ఒక్క డిసిజన్ చేస్తే ఎంతో 100 మంది 1000 మంది ప్రభావితమయ్యే పెన్ పవర్ నాకు ఇచ్చింది. సమాజం ఎంతో ఇచ్చిన మంచిని కొంతైనా తిరిగి సమాజానికి ఇచ్చేసేయాలి. ఈ పుస్తకం చదువుతున్న మీకు, ఈ పుస్తకం చదవబోయే మీకు, నాకులాగా మంచి వ్యక్తులు, వారి వల్ల మంచి మంచి అనుభవాలు ఇంతవరకు తగిలి ఉండకపోవచ్చు. ఈ పుస్తకం ద్వారా ఆ లోటు కొంతైనా మీకు తీరుతుందని నేను నమ్ముతున్నాను. మనిషి ఏది అనుకున్నా అది సాధించి తీరుతాడు అని నమ్మే వారిలో నేను మొదటి వ్యక్తిని. మనలో చాలా మందికి వారి శక్తియుక్తులు తెలియవు. మనలాగా మామూలుగా పుట్టిన బిల్ గేట్స్ అయినా సరే, ధీరుభాయ్ అంబానీ అయినా సరే, ఆ మాటకు వస్తే 10 మందితో భేష్ అనిపించుకున్న ఎవరైనా సరే గొప్పవాళ్ళు కాగలితే మనం కూడా గొప్పవాళ్ళు అవ్వగలం. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవాలంటే ముందుగా మనలోని శక్తిని మనం తెలుసుకోవాలి. నా అనుభవంతో ఒక విషయం చెప్తున్నాను. అది ఏమిటంటే, మనలోని శక్తి ఇంత అంతా కాదు, అంతులేనంత. మనసులో బలంగా అనుకుంటే దాన్ని నెరవేర్చే సామర్థ్యం మనకు ఉంటుంది. ఈ నిజాన్ని మీరు నమ్మాలి, నమ్మి తీరాలి. అయితే విచారించాల్సిన విషయం ఏంటంటే, మనకు అంతులేనంత శక్తి ఉందని మనకే తెలియదు. హనుమంతునికి తన శక్తి గురించి ఎలా తెలియదో మనకి కూడా మన నిజమైన శక్తి గురించి తెలియదు. ఆంజనేయుడి శక్తిని తెలియజేయడానికి జాంబవంతుడు, అంగదుడు, ఇంకా అనేక మంది ఉన్నారు. కానీ మన శక్తి గురించి మనకు తెలియజేసే వాళ్ళు ఎవరున్నారు? నేనున్నాను. కనీసం నేనున్నాను అని నేను అనుకుంటున్నాను. నేను మీకు ఉన్నాను అని చెప్పే ప్రయత్నంలోనే ఈ పుస్తకం రాస్తున్నాను. ప్రతి శిలలో ఒక అద్భుతమైన శిల్పం ఎలా దాగి ఉంటుందో, మనలో ప్రతి ఒక్కరిలో మనకు తెలియకుండా ఒక అద్భుతమైన అపరిమిత శక్తులతో కూడిన గొప్ప వ్యక్తి దాగి ఉన్నాడు. ఆ గొప్ప వ్యక్తి ఏ పనినైనా సాధించగలడు. అసంభవం అనే పదానికి అర్థం తెలియని వాడతను. అనుకున్నది సాధించే ధీరుడతను. మీలోని ఆ అపరిమిత శక్తులు గల వ్యక్తిని జాగృతం చేసే ఉద్దేశమే నా ఈ చిన్ని ప్రయత్నం. అందుకు ఈ పుస్తకం రాద్దామని పూనుకున్నాను. ఈ పుస్తకాన్ని ఎలా చదవాలి, అసలు ఈ పుస్తకంలో ఏముంది అనేది కూడా కొంచెం 2-3 నిమిషాల్లో చెప్పేసి ముగిస్తాను. ఈ పుస్తకాన్ని నేను ఒక కొత్త పద్ధతిలో చదవమని సలహా ఇస్తున్నాను. ఈ పుస్తకంలో 36 అధ్యాయాలు ఉన్నాయి. అధ్యాయాలు అనే కంటే కథలు అని అంటే బాగుంటేదేమో. రోజుకో కథ చొప్పున 36 రోజుల్లో 36 కథలు చదవండి. దీనిలో కూడా ఈ పుస్తకం కవర్ పేజీ మీద 36 రోజుల వ్యక్తిత్వ వికాస కోర్సు అనేసి రాస్తుంది.
ఎక్కువ కథలు చదవడం అవసరం లేదు, రోజుకు ఒక్క కథ మాత్రమే. చదివిన కథను పూర్తిగా ఆస్వాదించాలి. ఆ రోజున చదివిన కథ ద్వారా మనం ఏం నేర్చుకున్నామో, ఏం నిర్ణయం తీసుకోబోతున్నామో ఒక నోట్ బుక్ లో విధిగా నోట్ చేసుకోవాలి. ఆ నోట్ చేసుకున్న నిర్ణయాన్ని తప్పనిసరిగా పాటించాలి, ఆచరించాలి. ఇలా మీరు లోపల చూస్తే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి అని ఒక పేజ్, ఒక కథ, ఒక అధ్యాయం అయిపోయిన తర్వాత ఒక పేజ్ ఉంటుంది, 3 క్వశ్చన్స్ ఉంటాయి. దాని నుంచి నేర్చుకున్నది మనం ఏంటి అనేది మనకి స్పష్టంగా అర్థం అవుతుంది. కథల ద్వారా ఎందుకు చెప్తున్నానంటే, నాకు చిన్నప్పుడు స్కూల్లో చెప్పిన పాఠాలు గుర్తులేవు, కానీ నేను చదివిన చందమామ, బాలమిత్ర కథలు ఇంకా గుర్తున్నాయి. కథలు మనకి మనస్సుకు హత్తుకుంటాయి, మన మెదడులో నిలిచిపోతాయి, మన సబ్ కాన్షియస్ మైండ్ లో రిజిస్టర్ అయిపోతాయి. అందువల్ల వాటిని ఎప్పుడూ మనం మర్చిపోలేము. కథల ద్వారా చెప్పాలనుకున్న విషయం సూటిగా, స్పష్టంగా, క్లుప్తంగా చెప్పేయచ్చు. కథల నిడివి కూడా ఎక్కువగా ఉండకపోవడం వల్ల ఒక రోజులో ఒక కథను పూర్తిగా చదివేసేయచ్చు. ఈ పుస్తకాన్ని నేను 3 విభాగాలుగా విభజించాను. ఒక్కో విభాగంలో 12 కథలు ఉన్నాయి. అవి మనలోని అలవాట్లు, అంటే హాబీల గురించి ఉంటాయి. కొన్నిటిని మనం వదిలివేయాలి. ఇందాక మన ఎంఎస్కో విజయ్ కుమార్ గారు చెప్పినట్లు అన్లర్న్, కొన్నిటిని మనం వదిలివేయాలి, కొన్నిటిని మనం మెరుగుపరుచుకోవాలి, మరి కొన్నిటిని నేర్చుకోవాలి. దీన్ని ఆంగ్ల పదాల్లో అన్లర్న్, లర్న్ అండ్ రీలర్న్ కాన్సెప్ట్స్ అని అంటారు. మన సమయం లాగానే మన మైండ్ కూడా ఎప్పుడు నిండుకుండలాగా ఉంటుంది. అది అనేక అలవాట్లతోటి, ఆలోచనలతోటి నిండిపోయి ఉంటుంది. మనం ముందుగా వదిలించుకోవాల్సిన అలవాట్లు లేదా ఆలోచన అవి వదిలేస్తే మెరుగుపరుచుకోవాల్సిన అలవాట్లకి చోటు లేకపోతే అవకాశం లభిస్తుంది. మెరుగుపరుచుకున్న తర్వాత కొత్త స్కిల్స్ నేర్చుకోవాలి. మనం వదులుకోవాల్సిన అలవాట్లు మొదటి భాగంలో, మెరుగుపరుచుకోవాల్సినవి 2వ భాగంలో, కొత్తగా నేర్చుకోవాల్సినవి 3వ భాగంలో చర్చించాను. ఒక క్రమ పద్ధతిలో చదవడం మంచిది అని నా సలహా. మొదటి భాగం తర్వాత 2వ భాగం, 2వ భాగం తర్వాత 3వ భాగం చదివితే ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. 1, 2, 3 అని మనం తప్పకుండా పాటించకపోయినా పర్వాలేదు. ఎందుకనంటే దీనిలో కథలు ఎలా ఉంటాయంటే, ఈ పుస్తకంలో కథలు దేనికి దానికి విడిగా ఉండడం వల్ల ఒక సీరియల్ పద్ధతిలో చదవాల్సిన అవసరం లేదు. ఏ రోజుకి ఆ రోజు కథ స్వతంత్రంగా ఉంటుంది. ముందుగా చెప్పబడిన కథల మీద ఆధారపడకపోవడం మూలన పుస్తకంలో ఏ చాప్టర్ నుంచైనా మీరు చదవడం ప్రారంభించవచ్చు. ఈ కథల్లో ఏముంటాయి? చీమల గురించి, కప్పల గురించి, జిరాఫీల గురించి, ఏనుగుల గురించి, క్రికెటర్ల గురించి, అథ్లెట్ల గురించి, వరల్డ్ రికార్డ్ హోల్డర్స్ గురించి, మేధావుల గురించి, విశిష్ట వ్యక్తుల గురించి, వివిధ రంగాల్లో ప్రతిభ కనపరిచిన వారి గురించి కథలు ఇందులో ఉన్నాయి. ఇవి మనల్ని ఆకట్టుకుని నూతన ఉత్సాహంతో ఉరకలు వేసేలా మిమ్మల్ని ఉత్తేజపరుస్తాయని ఆశిస్తున్నాను. వీటిలో ఏ ఒక్క కథ చదివినా లేక కథలో ఏ చిన్న భాగం చదివినా మోటివేట్ అవ్వవచ్చు అనిపించలేంతలా రాయడానికి నేను కృషి చేశాను. ఎంతవరకు కృతకృత్యున్నయ్యానో చదివిన తర్వాత మీరే నిర్ణయించాలి. మీ చేతిలో ఒక అద్భుతమైన ఆయుధం ఉండబోతోంది ఇప్పుడు. ఇది నేరుగా మన మెదడుని అద్భుతంగా ప్రభావితం చేయగలిగిన సామర్థ్యం కలిగి ఉంది. ఇది మనల్ని అందరికంటే ముందు నిలబెట్టే పవర్ ప్యాక్ లాంటిది. దీనిని వాడి, అంటే అంతకుముందు నేను చెప్పిన మోటివేషన్ లెక్చర్స్ కానీ, అంతకుముందు నేను రాసిన పుస్తకాలు కానీ, దీన్ని వాడి, ఈ పవర్ ప్యాక్ ని వాడి చాలా మంది ఐఏఎస్, ఐపీఎస్, ఆర్మీ ఆఫీసర్లు అయిన వాళ్ళు ఉన్నారు. నిరర్ధకంగా భావించిన జీవితాన్ని కూడా వేల మందికి ఆదర్శంగా ఉండేలా తీర్చిదిద్దుకున్న వారు కూడా ఉన్నారు. ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్న తపనకు ఈ పవర్ ప్యాక్ ని జత చేయండి. మీరు ఖచ్చితంగా అత్యున్నత స్థాయికి ఎదుగుతారు. సో చివరిగా నేను ఎంఎస్కో విజయ్ కుమార్ గారికి ఎంతో రుణపడి ఉంటాను. ఎందుకనంటే వారు అన్నారు ఇది నా మొదటి పుస్తకం వేస్తున్నారని. కానీ
మా అమ్మగారి పుస్తకం కూడా వారు అచ్చు వేశారు, నాలో నేను అనేసి 2 సంవత్సరాల క్రితం. మా నాన్నగారు మమ్మల్ని ఎలా పెంచారు, మేము అంటే మా అక్క ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ కి యుఎస్ ఎంబసీలో యుఎస్ కాన్సులేట్ లో పనిచేస్తారు. నేను ఇప్పుడు ఉత్తరాఖండ్ మొన్నటి వరకు సెంట్రల్ గవర్నమెంట్ లో పనిచేసి ఇప్పుడు ఉత్తరాఖండ్ గవర్నమెంట్ లో పనిచేస్తున్నాను. మా చెల్లి స్టేట్ సివిల్ సర్వీసెస్ ఆఫీసర్, గ్రూప్ 1 ఆఫీసర్. మా నాన్నగారు పెంచిన క్రమశిక్షణ కానీ ఎలా పెంచారు, మేము ఎలా వారెప్పుడు మమ్మల్ని ముగ్గురు మూడు రత్నాలు అనేసి అంటూ ఉంటారు. సో మేము ఎలా ఈ స్థాయికి వచ్చాము అనేది తన డైరీలో రాసుకున్నది ఎంఎస్కో వారికి చూపిస్తే వారు నాలో నేను అనే పుస్తకాన్ని అచ్చివేశారు. మా అమ్మగారిని కూడా ఒక్కసారి ముందుకు రమ్మని చెప్తాను, జస్ట్ ఒకసారి వస్తే. సో అద్దంకి శాంతకుమారి గారు, మళ్ళీ మా ఫ్యామిలీ మొత్తం, మా సిస్టర్, మా చెల్లి ఇక్కడ లేదు, నా వైఫ్, నా పిల్లలు ఉన్నారు, వారందరూ ఒక్కసారి వస్తే. సో